రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमदीमहे वृणीमहे च तत्राद्यौ दम्पती जगदाम्पती ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपालिं श्रीब्रह्मतन्त्रकलिजिन्मणिमालां వందిశీయసుమహార్గాం. శ్రీ వరదరాజస్వామి యొక్క 6 వాక్యాలు భగవంతుడు అనుగ్రహించింది మనం చూస్తూ వస్తున్నాం. అందులో ఉపాయేషు ప్రపత్తి స్యాత్, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, మోక్షములో వెళ్ళి భగవంతుని కైంకర్యం శాశ్వతంగా చేయడానికి ఒకే ఉపాయం, సులభమైన ఒకే ఉపాయం ప్రపత్తి, శరణాగతి అనేది చూశాం. భక్తియోగానికి శరణాగతికి వ్యత్యాసం ఏంటంటే, భక్తియోగం చేసే వాళ్లకు అంతిమ స్మృతి, అంతిమ కాలములో కూడా భగవంతుని యొక్క స్మరణ ముఖ్యం. కానీ శరణాగతి చేసిన వాళ్లకు భగవంతుడే ఆ యొక్క అంతిమ స్మృతిని ఇస్తారు అనేది అంతిమ స్మృతి వర్జనం అనే దాంట్లో వ్యాఖ్యానంలో చూశాం. ఇప్పుడు దేహావసానే ముక్తి స్యాత్ అనే వాక్యం. దేహావసానే ముక్తి స్యాత్ అంటే ఈరోజు వెళ్ళి శరణాగతి చేస్తున్నాడు. ఆ శరణాగతి ఈరోజు భగవంతుని యొక్క చరణంలో శరణాగతి చేస్తే ఈరోజే ఆయనకు మోక్షమా, ఈరోజే తన యొక్క ప్రాణాన్ని వదిలి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోతాడా అంటే లేదు. భగవంతుని యొక్క శరణాగతి ఎప్పుడు చేసినా కూడా ఆ రోజే మోక్షం కాదు, తనకు మోక్షం సత్యం. ఆ రోజు భగవంతుడు మోక్షాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే అదే జన్మలోనే, ఇంకొచ్చే జన్మ అనేది ఆయనకి లేదు. అదే జన్మ చివరిలో తన ప్రాణం ఆ శరీరాన్ని వదిలిన రోజు, దేహావసానం, ఆ రోజు అక్కడ నుంచి మోక్షానికి అర్చిరాది మార్గంలో తీసుకుని వెళ్ళి మోక్షాన్ని ఇస్తాడు అనేది ఇక్కడ వాక్యం యొక్క అర్థం. కాబట్టి శరణాగతి ఈరోజే చేస్తే ఈరోజే మోక్షమే అంటే ఎవరు చేయరు. ప్రతి ఒక్కరికి భయమే. ఈరోజే వెళ్ళిపోవాలా, ఈరోజే వైకుంఠానికి చేరుకోవాలా, ఒక 5 సంవత్సరాలు ఉంటాను, తన మేళలను చూసుకుంటాను, వాళ్ళకు పెళ్ళిని చూసుకొని వెళ్తాను అని ఆ ఆశ మనిషిలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఏదో ఒకరోజు మరణం వస్తే ఇంకా అది మర్చిపోతాం. కాబట్టి వచ్చే జన్మ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి కష్టమేం లేదు ఈ శరణాగతి చేసేటప్పుడు. కానీ ఆ జన్మలోనే ఇంకో జన్మ ఉండదు. అదే జన్మ చివరిలో ఎప్పుడు ఆ ప్రాణం శరీరాన్ని వదులుతుందో, దేహావసానం, ఆ రోజే తనకు మోక్షం అనేది భగవంతుడు ఇక్కడ వరదరాజస్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఇందులో కూడా ప్రపత్తిలో ఆర్తి ప్రపత్తి అని ఒకటి ఉంది. అంటే ఈరోజే నాకు మోక్షం కావాలి అనుకున్నా కూడా వాళ్ళకు దొరుకుతుంది. కానీ అది ఎవరు చేయగలుగుతారు అంటే దానికైనా అనుష్ఠానం ఉండాలి. ఎవరంటే వాళ్ళు కాదు. అటువంటి భగవద్ ధ్యానం ఉండి నా యొక్క ప్రతి ఒక్క కర్మను నేను చేసి కంప్లీట్ చేశాను ఈ జన్మలో. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు తన భార్య, భర్తలు, పిల్లలు అందరికీ వాళ్ళకి ఏం కావాలో అంతా ఇచ్చి నా యొక్క ఈ కర్తవ్యం అయిపోయింది, ఈరోజే నీ చరణం చేరాలి అని అద్భుతమైన ఈ అనుష్ఠానం చేసిన వాళ్ళు శరణాగతి చేస్తే వాళ్ళకు ఆ రోజే భగవంతుడు మోక్షం ఇస్తాడని దానికి కూడా కొన్ని చరిత్రలు ఉంది. అందులో ముఖ్యంగా శాస్త్రంలో ఆర్తి ప్రపత్తి అని ఉంది. కానీ ప్రతి ఒక్కరు అడిగారంట. స్వామి వేదాంత దేశికుల యొక్క ప్రథమ శిష్యుల్లో బ్రహ్మతంత్ర స్వామి ఒకరు. స్వామి వేదాంత దేశికులే బ్రహ్మతంత్ర స్వతంత్ర మఠం అనేది స్థాపించి దాంట్లో మొట్టమొదటిగా తన శిష్యులైన బ్రహ్మతంత్ర స్వామిని ఆ స్థానం నిర్వహించి దీని ద్వారా లక్ష్మీ హయగ్రీవ స్వామి, బ్రహ్మ సరస్వతి దేవి ఆరాధనం చేసిన భగవంతుడు శ్రీ భాష్యకారుల దగ్గర ఇచ్చారు. అది స్వామి వేదాంత దేశికులకు ఉంటే ఆ లక్ష్మీ హయగ్రీవుని బ్రహ్మతంత్ర స్వామికి ఇచ్చి ఆరాధనం చేసుకుంటూ రావాలి అని ఇచ్చారు. అటువంటి బ్రహ్మతంత్ర స్వతంత్ర మఠంలో 21వ పరకాల స్వామి, బ్రహ్మతంత్ర పరకాల స్వామి, ఆయన పేరు పెరియ పరకాల స్వామి అని పేరు. ఆయన చతుస్సహస్ర వ్యాఖ్యాత, అంటే
నాలాయిరు దివ్య ప్రబంధానికి మొట్టమొదటిగా దేశిక సంప్రదాయంలో పూర్తి నాలాయిరు దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానము చేసింది ఆయనే. పూర్తి దివ్య ప్రబంధానికి స్వామి దేశిక సంప్రదాయంలో స్వామి తిరుక్కురిహై పిళ్ళాన్ తిరువాయిమొழிకి చేశారు. దాని తర్వాత ఈయన 21వ పరకాల స్వామి పూర్తిగా దివ్య ప్రబంధానికి చేశారు వ్యాఖ్యానం. ఈయన దగ్గర ప్రతి ఒక్కరు అడిగారు, ఇది నిజమేనా, ఆర్తి ప్రపత్తి అని ఒకటి ఉందా, ఈరోజు ప్రపత్తి చేసి ఈరోజే వైకుంఠానికి వెళ్ళగలుగుతామా, అదంతా ఎవరు చేయలేరు అని అన్నారు. కానీ ఆర్తి ప్రపత్తి చేయడం మంచిది కాదు. భగవంతుడు ఏ రోజు ఈ ప్రాణం వదిలి శరీరం వెళ్ళాలి అని మనకు రాసున్నారో ఆ రోజే. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు ఆర్తి ప్రపత్తి చెయ్యరు. ఎప్పుడు భగవంతుడు తన దగ్గర రావాలనుకుంటున్నాడో ఆ రోజే ఇవ్వని. కానీ శరణాగతి చేసి ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను మోక్షానికి రావాలి అనేదే శరణాగతి చేయాలి, అదే ముఖ్యం. కానీ శాస్త్రంలో ఆర్తి ప్రపత్తి ఉంది, అది సత్యమేనా? శాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కటి సత్యమే. కాబట్టి చూపించాలని తను చివరి కాలంలో పెరియ పరకాల స్వామి తన ఈ యొక్క ఆర్తి ప్రబంధం శాస్త్రంలో ఉంది కాబట్టి ఇది కూడా సత్యమే అని చూపించడానికి ఒక మంచి రోజున తాను తన శిష్యులందరినీ ఎవరెవరంతా అడిగారో వాళ్ళందరినీ పిలిపించి తాను ఒక చోట కూర్చొని ఒక తర వేసి ఒక 5 నిమిషాలు ఉండండి అని ఆర్తి ప్రపత్తి చేసి భగవంతుని యొక్క చరణానికి చేరుకున్నారు. ఆచార్య చరణానికి ఒక 10 నిమిషాల తర్వాత తర తీయండి అని శిష్యులందరూ వెళ్ళి తీస్తే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. కాబట్టి తన యొక్క చరమ శరీరమే అక్కడ ఉండింది. కాబట్టి అది సత్యమే అని ప్రతి ఒక్కరికి శాస్త్రం సత్యం అని నిరూపించాలి అని ఆయన యొక్క జీవితం కాలంలో ఆయన చాలా దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రాశారు, దేశిక ప్రబంధానికి వ్యాఖ్యానం చేశారు, పలు గ్రంథాలు రాశారు. అన్నీ అయిపోయింది, హయగ్రీవ కైంకర్యం చేశారు, ఇంకా మోక్షానికి వెళ్ళాలి అని అనుకుని ఈ శాస్త్ర ప్రమాణాన్ని నిరూపించాలి అని చేసి చూపించారు. అటువంటి అద్భుతమైన మహాస్వామి పెరియ పరకాల స్వామి అని యొక్క తిరునామం. పరకాల స్వామి అని పరకాలన్ అంటే కలియన్, తిరుమంగి ఆళ్వారే ఆయనకి అటువంటి బిరుదునిచ్చారు. ఎందుకంటే ఆ దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి అటువంటి పరకాల స్వామి. అలాగే నావల్పాకంలో ఒక అద్భుతమైన ఒక స్వామి, ఆయన తిరుమలకు కొండకు వచ్చారంట. తన యొక్క జీవితం అంతా అయిపోయింది, తన పిల్లలందరూ మంచి ఉద్యోగానికి వచ్చారు, తనకు వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత అక్కడ ఒక నిమిషం భగవంతుని దగ్గర ఉండి, ఆ కాలంలో తిరుమలలో ఎక్కువ గుంపులు ఉండదు కదా, భగవంతుని ఒక అరగంట వేడుకున్నారంట. అక్కడే శరణాగతి చేసి ఒక 4 రోజుల తర్వాత నేను నీ మోక్షానికి నేను వచ్చేవాది అని వేడుకున్నారంట. అప్పుడు అక్కడ ఉన్న అర్చక స్వామి అడిగారంట, స్వామి ఏమైంది, ఏం వేడుకుంటున్నారంటే, ఇలాగ నేను ప్రపత్తి శరణాగతి చేస్తున్నాను, 4 రోజుల తర్వాత శ్రీ వైకుంఠానికి రావాలి, నీ చరణానికి వచ్చేవారని వేడుకున్నాను. అలా అవుతుందా? దేహావసానం కదా మోక్షం అంటే, ఎప్పుడు ప్రాణం పొందో ఆ రోజే కదా, మీరు ఇలా వేడుకుంటున్నారే అంటే, అవును నా యొక్క కర్తవ్యం మొత్తం అయిపోయింది, భార్య పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు, ఇంకా నాకేం లేదు, చివరి కాలం వచ్చేసింది, ఇంకా భగవంతుని చరణానికి చేరుకోవాల్సిందే, ఇంకా వయసు అయిపోతూనే ఉంది అని అన్నారంట. అప్పుడు అర్చకులు చెప్పారంట, మీరు చెప్పింది నిజమైతే నాకు కూడా కలిసి శరణాగతి చేయండి, నాకు కూడా 4 రోజులు ఫస్ట్ అడిగారంట. 4 రోజులు ఎందుకు, ఈరోజే ఇప్పుడే చేరాలని అడగాలి, కానీ అది ఎందుకు 4 రోజులు అంటే, నేను దేవుని కైంకర్యాన్ని కోసం తిరుమలకు అప్పుడంతా ఆ కాలంలో నడుచుకొని రావాలి కదా, వచ్చాను. అప్పుడు మన పిల్లలంతా మళ్ళీ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే నన్ను ఎత్తుకుతారు. కాబట్టి ఈ 4 రోజులు నేను అక్కడికి వెళ్ళిపోతాను. మా గ్రామానికి నావల్పాకానికి వెళ్ళిన తరువాతే నేను వెళ్ళిపోతే వాళ్ళకు సంతోషం, అంత చివరి కర్మ అంతా వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి కష్టాన్ని ఇవ్వకూడదు అని నేను వేడుకున్నాను అన్నారు. ఈయన కూడా చెప్పారంట, నాకు కూడా అలాగే చెయ్యండి, నా కర్తవ్యం కూడా అయిపోయింది, 4 రోజుల్లో నేను కూడా మా ఊరికి వెళ్ళిపోతానంటే ఇద్దరికి కలిసి శరణాగతి చేశారంట. అలాగే 4 రోజుల తర్వాత వాళ్ళ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చివరిగా భగవంతుని యొక్క చరణానికి చేరుకున్నారు అని. కానీ అటువంటి ఆర్తి ప్రపత్తి చేయాలన్నా కూడా ఆ యొక్క అనుష్ఠానం ఉండాలి. ఆ నావల్పాకంలో అటువంటి అద్భుతమైన అనుష్ఠానం ఉన్న ఆ కాలం. ఇప్పుడు కూడా ఎంతో పెద్ద మహాస్వాములు అక్కడంతా ఉన్నారు కాబట్టి వాళ్లకు అటువంటిది భగవంతుడు చేస్తాడు. కాబట్టి మనకు కఠినం, అది కఠినం. ఇంకోటి, అలాంటి ఆర్తి ప్రపత్తి చేయడం మంచిది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆ కర్తవ్యం అయిపోయింది అని వాళ్ళు వచ్చిన, ఇక్కడ కర్తవ్యం అయిపోయిందని వాళ్ళు అలా వేడుకుంటున్నారు. మనకి ఏంటంటే ఆ భగవంతుడే ఈ యొక్క అర్చారూపంలో
భగవంతుడు ఈ భూమిలో ఉన్నాడు కాబట్టి ఉన్నంత వరకు ఇటువంటి అద్భుతమైన అర్చా భగవంతునికి మనం కైంకర్యం చేస్తూ మన ఆచార్యులకు కైంకర్యం చేస్తూ మనం ఉండి ఈ ప్రాణం ఈ జీవదశలో దేహావసానం వచ్చిన సమయం ఇప్పుడు భగవంతుడు తమకు చివరి క్షణములో భగవంతుడు అనుగ్రహము చేసి తాను మోక్షాన్ని ఇవ్వాలి అనేది మనం వేడుకుంటాం. కాబట్టి దేహ అవసానే ముక్తి ససో. కాబట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు శరణాగతి చేస్తే ఈరోజే మోక్షానికి వెళ్ళిపోతారని కొంతమంది చేయకుండా పోతారు. కాబట్టి ఆ కష్టమేమీ లేదు, శరణాగతి చెయ్యాలి అనేది ఇక్కడ మనం చూసాం. ఇటువంటి అద్భుతమైన వాక్యం. దీని తరువాత చివరి వాక్యం వచ్చే వారం మనం చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.